సో, వసు ఇలా అనుకుంటుంది. నిన్న జరిగిన మిస్‌అండర్‌స్టాండింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ రిషి సార్ నన్ను చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. అసలదంతా ఎలా చేంజ్ అయిపోయింది? నిన్న ఏం జరిగిందో నాకసలు ఏం అర్థం కావట్లేదు. ఒక రూమ్‌లో అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్ మీట్ అవుతే దాన్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? ఇది చాలా సాధారణమైన విషయం. కానీ నేను ఆ రూమ్‌లో ఏదో తప్పు చేసినట్లుగా చేంజ్ అయిపోయింది. అసల ఇలా ఎలా జరిగింది? ఆ అమ్మాయి సాక్షి. వామ్మో! ఆ అమ్మాయి చాలా స్కేరీ ఉంది. నిన్న అందరి ముందు ఎంత పెద్ద డ్రామా చేసింది. నాకు మాట్లాడడానికి నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. వణుకొచ్చేసిందనుకోండి. అసలు ఈ రిషి సార్ ఆ దెయ్యంలో ఏం చూసి అంత బ్లైండ్‌గా లవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా రంజిత్ గారి విషయానికొస్తే అతన్ని నేను ఊహించినట్లుగా చెడ్డవాడేం కాదు. అతను చేసిన తప్పేమైనా ఉందా అంటే అతను ఆ దయ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నిజంగా ఆయన చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఎలా వేగుతాడో ఏంటో. రిషి సార్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేయడం కూడా నేను చూడలేదు. ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ కేస్ వస్తే ఇంక చెప్పనవసరమే లేదు. అసలు తను చైర్‌లో నుంచి లేవనే లేవరు. ఆయనే భయంకరంగా ఉంటారు. అందులోని బిజీగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాలంటే అమ్మో! ప్రతి ఒక్కళ్ళకి వణికే. సో, రిషి క్యాబిన్‌లో అందరూ జూనియర్స్ ఫైల్స్ పట్టుకుని తలలు దించేసుకొని నిల్చుని ఉంటారు. ఒక ఇంపార్టెంట్ కేస్‌లో బిజీగా ఉన్నాడు. తను ఫైల్స్ చెక్ చేస్తూ ఒక్కొక్కటి పక్కన చిరాగ్గా పడేస్తూ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. ఇలా అయితే మీరు నా ఆఫీస్‌లో ఎందుకు? వర్క్ చేయడం సరిగ్గా చేత కాకపోతే ఇప్పుడే నా కంపెనీ నుంచి బయటికెళ్ళిపోండి అంటూ రిషి ఆళ్ళందరికీ క్లాస్ పీకుతూ ఉంటే వసు ఆ పక్కగా వెళ్తుంది. ఆ క్యాబిన్‌లో నుంచి తనకి కూడా వాయిస్ వినిపిస్తుంది. రిషి ఒక్కొక్క ఫైలు నేలపైన విసిరి కొడుతూ ఉంటే వసుకు భయమేసేస్తుంది. నిన్న జరిగింది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అది ఒక పీడకల. కాబట్టి నేను ఇప్పుడు ఏమైనా తప్పు చేస్తే అందరి ముందర నన్ను చంపేస్తారు. నేను ఈ ఫైల్‌ని ఇంకొకసారి చెక్ చేసి అప్పుడు తన దగ్గర తీసుకెళ్తానని చెప్పి బయట నేను నుంచుని ఫాస్ట్‌గా చెక్ చేసేసి అప్పుడు లోపలికెళ్తుంది. డోర్ ఆల్రెడీ తెరిచి ఉంటుంది. సో, నాకది చేయకుండా లోపలికి వెళ్ళిపోయి, సార్ మీరు నన్ను ఈ ఫైల్ తీసుకురమ్మన్నారు కదా అని చెప్పి టేబుల్ మీద పెట్టి ఒక పక్కకు నుంచుంటుంది. రిషి ఏం పట్టించుకోకుండా తన అసిస్టెంట్‌తో ఒకరిని ఇలా అడుగుతాడు. నేను కలెక్ట్ చేయమన్న ప్రూఫ్స్ ఎక్కడి వరకు వచ్చినాయి? విట్‌నెస్ ఏమైనా చెప్పిందా? అని అడుగుతాడు. సార్ అది తను నన్ను మీట్ అవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు సార్ అని ఆ అమ్మాయి చెప్తుంది. అయితే నువ్వే ప్రూఫ్స్ లేకుండానే ఆఫీస్‌కి తిరిగి వస్తావా? నీకెందుకు నేను సాలరీ ఇస్తున్నాను? ఈ మంత్ నీ సాలరీ కట్ అంటాడు. లేదు సార్ నేను ట్రై చేశాను అని ఆ అమ్మాయి చెప్తుంది. లేదు నువ్వు ట్రై చేయలేదు. ఆ అమ్మాయి నిన్ను మీట్ అవ్వడానికి ఇష్టపడకపోతే అక్కడితో అలా వదిలేస్తావా? ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేయడానికి ఇంకేమైనా ప్లాన్‌తో ట్రై చేయొచ్చు కదా! తన ఫ్రెండ్స్, కొలీగ్స్ లైక్ ఏదైనా కొంచెమైనా ట్రై చేసుంటే కొంచెమైనా కలెక్ట్ చేసి ఉండేదానివి కదా ఎవిడెన్స్. కానీ నువ్వు అలా చేయలేదు. నీకు ఈ జాబ్ అవసరం లేదు కదా! అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అని తిడతాడు. ఆ తర్వాత ఇంకొక జూనియర్ దగ్గరికి వెళ్తాడు. కిచెన్ వర్క్ ఎక్కడి వరకు వచ్చింది? సీసీ కెమెరా ఫుటేజ్ కలెక్ట్ చేయమన్నాను అయిందా? నేను ఆల్రెడీ వాటిని సబ్మిట్ చేశాను సార్. కానీ అందులో రియాన్ష్ వర్మ కార్ హైవే మీద నుంచి వెళ్తున్నప్పుడు అప్పుడు ఫుటేజ్ క్లియర్‌గా లేదు. అలాగే తనని డ్రాప్ చేసిన చోటు కూడా ఎలాంటి సీసీ కెమెరాస్ లేవు అని చెప్తాడు. వాట్ అబౌట్ ఫింగర్ ప్రింట్స్? తన కార్‌లో వేరే వాళ్ళవి ఎవరివైనా ఫింగర్ ప్రింట్స్ కనిపించాయా అని తన జూనియర్స్‌ని చూసి అడుగుతాడు. లేదు సార్ తన కార్‌లో స్టీరింగ్ వీల్ ఇంకా డోర్ హ్యాండిల్ పైన మాత్రమే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మాకెందుకు ఇది సస్పిషియస్‌గా అనిపిస్తుంది. ఇంకెక్కడా ఫింగర్ ప్రింట్స్ కనిపించలేదు. వాటిని ప్లానెడ్‌గానే వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటారు అని చెప్తారు. సో, ఇప్పుడు మనకి ఆ అమ్మాయి కానీ లేదా అక్కడ జరిగిందని ప్రత్యక్షంగా చూసిన సాక్షి కానీ ఉంటే వాళ్ళ నుంచి మాత్రమే మనం అక్కడ ఏం జరిగిందో తెలుసుకోగలం. వాళ్ళు మాత్రమే మనకి ఎవిడెన్స్ ఇవ్వగలరు అని రిషి అంటాడు. కానీ సార్ ఇక్కడ ఈ కేసుకి వచ్చేసరికి ఇది బ్లాక్మెయిల్ కేసు అయితే మాత్రం కాదు. ఇదొక అసల్ట్ కేసు. ఆ అమ్మాయి విక్టిమ్ ఇప్పటికే హాస్పిటల్లో తన ప్రాణాలతో పోరాడుతుంది. మరోవైపు వేరే వాళ్ళు డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ రకమైన బ్లాక్మెయిల్స్ ఈ రోజుల్లో క్యాజువల్. విక్టిమ్ ఫ్రెండ్తో మాట్లాడదామని చూస్తే తను మాట్లాడడానికి కూడా అంగీకరించట్లేదంటే ఈ విషయం గురించి తనకేదో తెలిసి ఉండొచ్చు. లేదంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఐ విట్నెస్ అయి ఉండొచ్చు అని చెప్తారు. సో వాట్ నెక్స్ట్ ఏమనుకుంటున్నావు అని రిషి అడుగుతాడు. సార్ ఆ అమ్మాయిని కోర్టులో సాక్షిగా ప్రజెంట్ చేయడం కంటే
తను మనకి సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి తనని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో తనని కూడా బాధితురాలాగే మనం కోర్టులో నిలబెడతాం. అప్పుడు కోర్టుకి అక్కడ జరిగింది చెప్పడానికి ఖచ్చితంగా తను అటెండ్ కావాల్సిందే కోర్టులో అని తన జూనియర్ చెప్తాడు. గుడ్ సజెషన్. కాకపోతే ఇది కొంచెం రిస్కీ. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మనకి తెలీదు. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఆ అమ్మాయిని కూడా బాధితురాల కోర్టులో నిలబెడితే అది రియాన్ష్ వర్మని ఈ కేసులో ఇంకా ఇరికించేస్తుంది. మేబీ రియాన్ష్ వర్మ నిజంగానే ఆ అమ్మాయి పైన దాడి చేసి ఉంటే అప్పుడు ఈ కేసు మన హ్యాండిల్లో ఉండదు. సో మనం స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా ఆ అమ్మాయికి కోర్ట్ నోటీస్ పంపించడం రిస్కీ. సో మనం అక్కడ ఏం జరిగిందో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోవాలి. అక్కడ ఐ విట్నెస్ని మనం కనుక్కోవాలి అని రిషి వాళ్ళు హీట్ డిస్కషన్లో ఉండగా తన బ్యాడ్ లక్ ఏంటంటే వసుది అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. అందరూ వసు వైపు చూస్తారు. సారీ ఐ అంటూ సారీ ఫేస్లో పెట్టుకుని రిషి వైపు చూస్తుంది. కానీ రిషి ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది తన సారీ తన నుంచి ఇప్పుడు కాపాడలేదు అని. ఐఎమ్ డెడ్ అయిపోయే వసు అనుకుంటుంది. రిషి కోపంగా తన చైర్ని వెనక్కి నెడుతూ లేచి నిల్చుని నీకు ఇదంతా జోక్గా ఉందా అని సీరియస్గా అడుగుతాడు చేతులు కట్టుకుని. నో లేదు సార్ సారీ నేను స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను సారీ అంటూ వసు చెప్తూ ఉండగా ప్రతిసారి ఇలా ఎక్స్క్యూజెస్ చెప్పడం మానుకో వసు. ఎప్పుడైనా కొంచెం పని ఒక్కటైనా చేసావా? నీ జాబ్ ఏంటి? నువ్వు చేస్తున్న వర్క్ ఏంటి? నీ జాబ్ గురించి ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావా? ప్రతిసారి ప్రాబ్లమ్స్ని సృష్టించడమే నీ మెయిన్ హాబీ కదా. అది నీకేమో కానీ అవతల వాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడదు. రిషి అలా క్లాస్ పీకుతూ ఉంటే అందరూ సైలెంట్గా అలా చూస్తూ ఉంటారు. వసు ఏమో తల దించేసుకుంటుంది. కనుక ఈ కేసు గురించి కొంచెమైనా తెలుసుంటే ఇది ఎంత సీరియస్ కేసు ఎంత డిఫికల్ట్ లెవెల్లో ఉందో తెలుసుంటే నువ్వు ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవు. ఎందుకు నీ టైం మా టైం వేస్ట్ చేస్తున్నావు? అసలు నీకు దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? అసలు ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటున్నామో కొంచెమైనా దృష్టి పెట్టావా? ఎప్పుడు నీ డ్రీమ్ వరల్డ్లో మునిగిపోయి ఉంటావు అని రిషి తిడుతూ ఉంటే ఎందుకు ఇలా అరుస్తున్నాడు? వచ్చింది చిన్న ఫోన్ కాలే కదా. నాకు తెలిసి తను నిన్నటి విషయాన్ని మనసులో పెట్టుకుని నా పైన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అసలు రంజిత్ గారికి రిషి సార్కి మధ్య ప్రాబ్లం ఏంటి? అయినా నేను ఎవరితో ఉంటే తినకేంటి? నేనేం తినకి నిజమైన భార్యని కాదు కదా. కానీ తినే రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే నేనేదో నిజంగానే తన భార్యని అన్నట్టు నా గురించి పట్టించుకుంటున్నట్టు ఉంటాయి. అసలు ఏమనుకుంటున్నాడు? వాళ్ళ ముందరంటే ఓకే యాక్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఎవరికి తెలియదు కదా. ఎందుకు అరుస్తున్నాడు నా మీద? అసలు ఏం రైట్ ఉంది వీళ్ళందరి ముందు నా పైన అరవడానికి? చిన్న ఫోన్ కాలే కదా, జస్ట్ సైలెంట్లో పెట్టని చెప్తే సరిపోయేదానికి ఇంత పెద్ద క్లాస్ పీకుతున్నాడు. నాకు ఇప్పుడే ఈ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోవాలని ఉంది, కానీ ఇంత దూరం వచ్చాక అలా చేయలేను. ఇప్పటి వరకు ఎలాగో ఇతన్ని భరించాను, ఇంకొంచెం భరిస్తే సరిపోతుంది. కొన్ని రోజులు ఓపిక పట్టు వసు అనుకుంటూ తనలో తానే చెప్పుకుంటుంది. సార్ మీరు అన్నట్టు నేనేం నా డ్రీమ్ వరల్డ్లో లేను. నేను ఇక్కడ జరిగిన డిస్కషన్ అంతా విన్నాను అని వసు చెప్తుంది. అవునా? అయితే నేను సిరిని ఎందుకు తిట్టానో చెప్పు అని అడుగుతాడు. ఓరి దేవుడా నేను దాన్ని మర్చిపోయానే. అసలు సిరితో ఏం డిస్కస్ చేశారు? సీసీటీవీ కెమెరా గురించా? నో అది ఈశ్వర్తో. మరి సిరితో ఏం డిస్కస్ చేసి ఉంటారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. వసు అలా ఆలోచిస్తూ ఉంటే తన ఎక్స్ప్రెషన్ చూసి నిజంగానే వసు ఏం వినలేదని రిషికి అర్థమైపోతుంది. అనుకుని వసు ముందుకెళ్ళి నిల్చుంటాడు. తన వాచ్ని చూసుకుని చూడు వస్తారా, ఇప్పుడు ఎగ్జాక్ట్ టైము 5 అయ్యింది. నీకు 1 డే టైం ఇస్తున్నాను, 24 hours. రేపు సాయంత్రం 5 అయ్యేలోపు ఆ అమ్మాయి దగ్గర నుంచి నువ్వు టెస్టిమోనియల్ తీసుకురావాలి. అర్థమవుతుందా? అసలు నేను ఏ అమ్మాయి నుంచి టెస్టిమోనియల్ తీసుకురమ్మంటున్నానో నీకు అర్థమైందా? రియాన్ష్ వర్మ అసల్ట్ కేసులో విక్టింగ్గా ఉన్న అమ్మాయి టెస్టిమోనియల్ తీసుకురావాలి. అర్థమవుతుందా అని రిషి చాలా ప్రశాంతంగా చెప్తూ ఉండడం వసు అబ్జర్వ్ చేస్తుంది. అమ్మో ఏంటి ఇంత ప్రశాంతంగా చెప్తున్నాడు, ఏ క్షణాన్నైనా వోల్కనోలాగా పేలిపోతాడు అనుకుంటూ ఉంటుంది. సార్ నేను ఎలా చేయగలను అని వసు చెప్తూ ఉండగా నేను చెప్పింది తలకెక్కించుకున్నావా అని అరుస్తాడు. అమ్మో అనుకున్నాను, అప్పుడే అగ్నిపర్వతం పేలిపోయింది, నేను అయిపోయాను. మళ్ళీ అరవడం స్టార్ట్ చేశాడు అనుకుని అర్థమైంది సార్, గుడ్, ఆ పని మీద ఉండు. నువ్వు కనుక ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడంలో ఫెయిల్ అయితే నువ్వు మళ్ళీ ఆఫీస్కి రావక్కర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ మినిట్ నీ మెయిల్కి నేను టెర్మినేషన్ లెటర్ పంపిస్తాను. సో టైం వేస్ట్ చేసుకోకు, ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తేనే నువ్వు ఆఫీస్కి రా అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రిషి తన జూనియర్స్ వైపు తిరుగుతాడు. వసుకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాక అక్కడే నిలబడిపోయి ఉంటుంది. ఐఎమ్ షూర్ ఇక్కడున్న వాళ్ళు ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయడానికి రారు. వీళ్ళందరికీ నేనంటే అసూయ, ఎందుకంటే సడన్గా నా పొజిషన్ చేంజ్ అవడం వల్ల ఒక
నార్మల్ అప్రెంటిస్ నుంచి రిషి సార్ జూనియర్గా వచ్చానంటే వీళ్ళందరికీ నా పైన అసూయ. సో వీళ్ళు నాకు హెల్ప్ చేయరు. ఇంకో రీజన్ ఏంటంటే రిషి సార్. వాళ్ళు కానీ నాకు హెల్ప్ చేశారని రిషి సార్కి తెలిస్తే నాతో పాటు వాళ్ళ పని కూడా అయిపోతుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత వసు ఎలాగో కింద మీద పడి సిరీని ఆ కేసు గురించి అడిగి తెలుసుకుంటుంది. వాళ్ళు ఎవరి నుంచి ఎవిడెన్స్ సేకరించాలనుకుంటున్నారో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఆ అమ్మాయి వసు కన్నా ఒక 2 years పెద్దగా ఉంటుంది. ఒక పెద్ద మాల్లో సేల్స్ గర్ల్లో వర్క్ చేస్తుంది. సో దూరం నుంచి సిరి చూపిస్తుంది అనమాట ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు లాయర్ అని చెప్పకు, నేను అలా చెప్తే నాతో అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, నువ్వు చెప్పావంటే నీతో కూడా మాట్లాడదు, క్యాజువల్గా వెళ్ళు అని ముందరే కొన్ని సజెషన్స్ ఇస్తుంది అనమాట సిరి వసుకి. సో ఆ అమ్మాయిని దూరం నుంచి చూసాక వసు కూడా ఇంటికి వచ్చేస్తుంది, రేపు చూసుకుందాంలే అన్నట్టు. సో నేను ఇప్పుడు ఈ కేసు గురించి ఎవరి హెల్ప్ తీసుకోవాలి? రిషి సార్? నో వే. ఇప్పటికే తను నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేను కనుక ఇప్పుడు హెల్ప్ అడిగితే నన్ను చంపేస్తారు. వసు ఒక్కతే వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాలంటే భయంగా అనిపిస్తుంది. సో టెన్షన్ పడుతూ ఉంటుంది. కమాన్ వసు, నువ్వు ఇలా భయపడితే ఎలాగా? నువ్వు కనుక ఇందులో ఫెయిల్ అయ్యావంటే ఎలా వచ్చానో అలాగే మొత్తం సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా ఏ దారి లేదు అని వసు అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి యాజ్ యూజువల్గానే రిషి కోసం బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తుంది. కానీ రిషి ఈరోజు కూడా తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తినని ముందే చెప్పచ్చు కదా, అసలు ఎవరి మీద కోపం దేని మీద చూపిస్తున్నారు, నిన్న కూడా తినకుండా వెళ్ళిపోయారు, ఇవన్నీ నేను ఎవరి కోసం చేస్తున్నట్టు అని తనలో తానే కొనుక్కుంటూ బొంగమూతి పెట్టుకుని మొత్తం అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. ఈ లోపు తనకు ఒక కాల్ వస్తుంది. ఫోన్ అటెండ్ చేద్దామని ఫోన్ దగ్గరికి వెళ్ళేలోపు అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది చూసి ఏంటి, మార్నింగే కదా నేను ఛార్జింగ్ పెట్టాను, అప్పుడే అలా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకుని ఫోన్ బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టి స్విచ్ ఆన్ చేస్తుంది. అప్పుడు ఫుల్ బ్యాటరీ చూపిస్తుంది. అలాగే మళ్ళీ కొన్ని సెకండ్స్ తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అబ్బా, ఈ ఫోన్కి ఏమైంది, ఇది మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఐ థింక్ నేను దీనికి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది అనుకుంటా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, అది మనిషికైనా మిషన్కైనా. నేను కొన్ని రోజులు బట్టి దీన్ని బాగా టార్చర్ చేస్తున్నాను, అందుకే ఇలా అయ్యింది. నేను మాత్రం ఏ లిమిట్ లేకుండా ప్రతిదీ భరిస్తున్నాను. వా వసు, నువ్వు నీ లైఫ్ని ఇలా భరిస్తున్నావంటే నువ్వు గ్రేట్. కాకపోతే ఇలాంటి లైఫ్ని వేరే అమ్మాయి జీవించకూడదని నేను కోరుకుంటాను నేను అనుకుని ఆ తర్వాత వసు కూడా మాల్కి స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే వెళ్ళడంతో అంత రష్ ఉండదు. సో వసు పైన ఎవరికి డౌట్ రాకుండా మాల్లో కొద్దిసేపు తిరిగి ఆ తర్వాత డైరెక్ట్గా ఆ అమ్మాయి వర్క్ చేస్తున్న ఫ్యాషన్ స్టోర్కి వెళ్తుంది ఒక కస్టమర్ లాగా. అక్కడ ప్రొడక్ట్స్ని చూస్తూ ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది. అలాగే ఒక 20 minutes ఆ స్టోర్ మొత్తం తిరుగుతూ ఉండగా అప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తుంది. తనతో వేరే కస్టమర్ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ కస్టమర్ వెళ్ళిపోయే వరకు వసు అలా వెయిట్ చేస్తూ ఉంటుంది చూస్తున్నట్టు ప్రొడక్ట్స్. ఆ కస్టమర్ వెళ్ళిపోయాక తను అలా వెళ్ళిపోతుంటే సత్య అని పిలుస్తుంది. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వసు వైపు చూసి నేను మీకు ఎలా తెలుసు అన్నట్టు అయోమయంగా చూస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు, నేను నీతో ఒక విషయం గురించి డిస్కస్ చేయాలి, లంచ్ టైం ఓకేనా అని అడుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు అని సత్య అడుగుతుంది. ఓ సారీ, నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదా, నేను వసుధర, నువ్వు నన్ను వసు అని పిలవచ్చు. యాక్చువల్లీ నేను రిషేంద్ర అసోసియేట్స్లో లాయర్గా వర్క్ చేస్తున్నాను అని వసు చెప్తుంది. అది చెప్పగానే ఆ అమ్మాయి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం వసు అబ్జర్వ్ చేస్తుంది. నేను మీతో ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే అని వసు స్టార్ట్ చేస్తుంది. సారీ అండి, నా దగ్గర మాట్లాడడానికి ఏం లేదు, అయినా ఇది నా వర్క్ టైం, నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే మీరు కానీ మీ కంపెనీ నుంచి కానీ ఎవరు నన్ను కాంటాక్ట్ చేయకండి, ఎందుకంటే నేనేమి ప్రత్యక్ష సాక్షిని కాదు. అసలు తనకి అలా జరిగినప్పుడు నేను అక్కడ లేను. అలాంటప్పుడు నాకు అక్కడ ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? అసలు ఈ గందరగోళంలోకి నా పేరు ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటూ తనని ఇబ్బంది పెట్టినందుకు కొంచెం కోపంగా చెప్తుంది. అప్పుడు వసు కూడా సీరియస్గా చెప్తుంది. నువ్వు అక్కడే ఉన్నావని మాకు తెలుసు, నువ్వు అన్నీ చూసావు, మాకు అన్నీ తెలుసు. ఎందుకంటే అది జరిగినప్పుడు దీనివల్ల నిందకు గురైన వ్యక్తి మీ ముఖాన్ని బాగా గుర్తుంచుకున్నాడు. మీరు పీకల దాకా తాగి పార్టీ చేసుకుంటున్నప్పుడు తను మీతో సెల్ఫీలు కూడా తీసుకున్నాడు, అవన్నీ తన ఫోన్లో ఉన్నాయి. అలా బ్యాడ్ లక్ ఏంటంటే తను తాగిన తర్వాత అన్నీ మర్చిపోయాడు. అక్కడ ఏం జరిగిందో ఒక్కటి కూడా గుర్తులేదు. అక్కడ ఉండి కూడా లేను అని చెప్తున్నావంటే అక్కడ ఏదో జరిగింది, నీకు తెలిసి ఉండాలి.
ఉండాలి, ఏం చూసావు అక్కడ అంటూ వసు కొంచెం గొంతు పెంచుతుంది. ఈలోపు ఎక్స్క్యూజ్ మీ అని ఒక వాయిస్ వినిపిస్తుంది. వసు వెనక్కి తిరుగుతుంది. ఒకతను వచ్చి ఎనీ ప్రాబ్లం మేడం అని అడుగుతాడు. అప్పుడు సత్య ఇంటర్ఫియర్ అయ్యి, సార్ కస్టమర్కి కావాల్సిన బ్రాండ్ దొరకట్లేదు, అందుకే ఆవిడ కొంచెం చిరాగ్గా ఉన్నారు. సత్య ఎందుకు అతనితో అబద్ధం చెప్తుందా అని వసు అనుకుంటూ అతని వైపు చూస్తుంది. తనేమో సూటు బూటు వేసుకుని మంచిగా ఉంటాడు. మేబీ 30+ ఉండొచ్చు ఏజ్ అనుకుంటుంది. ఓహ్ సారీ మ్యామ్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు రివ్యూ బుక్లో రాయొచ్చు, లేదంటే డైరెక్ట్గా నాకు కంప్లైంట్ చేయొచ్చు అంటూ అతను చెప్తాడు. మీరెవరు అని వసు కన్ఫ్యూజింగ్గా అడుగుతుంది. నేను ఈ స్టోర్ ఇన్ఛార్జ్ని. యాక్చువల్గా ఈ స్టోర్ మాత్రమే కాదు, ఈ మాల్ మొత్తం మాదే. ఐఆమ్ రవీష్ ధవన్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి ముందుకు చాపుతాడు. వసు షేక్ హ్యాండ్ ఇస్తూ ఐఎమ్ వసుధర అని చెప్తుంది. అలాగా షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు రవీష్ వసుని పైనుంచి కిందికి ఒక వింతగా చూస్తాడనమాట. వసుకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఆ తర్వాత రవీష్ సత్యాన్ని వేరే కస్టమర్స్ని అటెండ్ చేయమని చెప్పి తను అక్కడే నిలబడి వసుతో మాటలు కలపడానికి ట్రై చేస్తాడు. కానీ వసు తప్పించుకుని ఎలాగో బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎలా అనుకుంటూ మాల్ బయటకు వచ్చి నిలబడి ఉంటే సత్య సడన్గా వచ్చి నేను మీతో లంచ్ అవర్లో వచ్చి మాట్లాడతాను, కాకపోతే ఒక కండిషన్ అని అంటుంది. వసు ఆశ్చర్యపోతుంది, తనంతట తానే వచ్చి చెప్తాను అనేసరికి. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.